మాట్లాడాల్సి వస్తే ఇగో ఈ కియోల్లో పశువులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇగో ఈ పశువులకి సంబంధించినటువంటి అంశం కూడా మనం వాతావరణ మార్పులకి సంబంధించినటువంటి అంశంలో భాగంగానే నేర్చుకోవాల్సి ఉంటుంది, కానీ టాపిక్ వేరు. సో ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి వాటిపైన మనకు క్వశ్చన్స్ రావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ కియోల్లో పశువులకి సంబంధించి ప్రస్తుతం ప్రపంచమంతా వేడెక్కుతుంది అనేది జనరల్గా మాట్లాడుతున్నటువంటి అంశం. మారినటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచంలో టెంపరేచర్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు వాతావరణ మార్పులకి సంబంధించి ఏమవుతుంది అని అంటే ప్రపంచం అనేది ప్రపంచవ్యాప్తంగా టెంపరేచర్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. వాతావరణం వేడికి లోనవుతూ ఉంది, వేడెక్కుతూ ఉంది. సో ఇలా ఈ వేడెక్కుతున్నటువంటి ఈ పరిస్థితులలో ఈ కియోలో అనేది ఏంటి అని అంటే అమెరికాకి సంబంధించినటువంటిది. సో ఈ అమెరికాకి సంబంధించినటువంటి ఈ కియోలో పశువులకి సంబంధించి ఐరిష్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు అని అంటున్నాం, ఐరిష్ ప్రాంతానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఒక కీలకమైన అంశాన్ని కనుగొనడం జరిగింది. ఏమని కనుగొన్నారు అని అంటే కియోలో ఉన్నటువంటి అమెరికాకి సంబంధించినటువంటి పశువులు ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడ ఈ లైవ్ స్టాక్కి సంబంధించినటువంటి పశువులకి సంబంధించి ఇవి వేడెక్కుతున్నటువంటి వాతావరణానికి సంబంధించి ఇక్కడ మనం మాట్లాడినటువంటి ఈ వేడెక్కుతున్నటువంటి వాతావరణానికి సంబంధించి కియోలో పశువులు అనేవి ఆ పరిస్థితులను తట్టుకోగలవు అనేటువంటి అంశాన్ని ఎవరు గుర్తించారు ఇటీవల అని అడుగుతారు. అప్పుడు మన ఆన్సర్ వచ్చి ఐరిష్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించడం జరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి కియోలో ఉన్నటువంటి ఈ పశువులు ఎక్కడి నుంచి వీటిని దిగుమతి చేసుకుంది అమెరికా అని అంటే ఇక్కడ మనం ఐబీరియన్కి సంబంధించినటువంటి స్టాక్స్ నుంచి వీటిని దిగుమతి చేసుకోవడం జరిగింది అని చెప్పాలి. ఎక్కడి నుంచి అని అంటున్నాం, ఐబీరియన్కి సంబంధించినటువంటి స్టాక్స్ నుంచి లేదా ప్రాంతం నుంచి ఈ కియోలో పశువులు అనేవి దిగుమతి చేసుకోవడం జరిగింది. అయితే మారుతున్నటువంటి వాతావరణ మార్పులను తట్టుకొని ఇవి బతకగలిగేటువంటి శక్తి వీటికి ఉంది అని చెప్పేసి ఈ ఐబీరియన్ స్టాక్కి సంబంధించినటువంటి అంశాలను కియోల్లో ఉన్నటువంటి పశువులను గురించి ఐరిష్ శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. సింపుల్గా ఇలాంటి అంశాలను మనం చాలా తక్కువగా ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కియోల్లో పశువుల గురించి ఇటీవల చెప్పినది ఎవరు అని అంటే కియోల్లో అనేటువంటి అంశం అమెరికాకి సంబంధించింది అని అన్నట్టు. అయితే వీటిని గురించి చెప్పింది ఐరిష్ శాస్త్రవేత్తలు అని గుర్తుంచుకోవాలి. సో ఇది దేనికి సంబంధించినటువంటి స్టాక్ అంటే ఐబీరియన్కి సంబంధించినటువంటి స్టాక్ కియోల్లో పశువులు అని అంటున్నాం. సో మరి వీటికి సంబంధించి దేనికోసం ఈ శాస్త్రవేత్తలు ఈ అంశాలను వెల్లడించడం జరిగింది అని అంటే వాతావరణ మార్పుల కారణంగా వేడెక్కుతున్నటువంటి పరిస్థితులను తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు అనేవి ఈ కియోల్లో పశువులకు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు కియోల్లో పశువులు అంటే తెలుసు, ఇది దేనికి సంబంధించిన అంశమో తెలుసు, ఏ శాస్త్రవేత్తలు దీని గురించి చెప్పారో తెలుసు. కాబట్టి క్వశ్చన్ ఏ విధంగా అడిగినా మనం ఆన్సర్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఇలా ఈ అంశాలని మనం గుర్తించాల్సి ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్గా. ఓకే, ఇక నెక్స్ట్ దీనిని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. సో మరి మరొక అంశం ఏంటి అని అంటే సోడియం సైనైడ్ గురించి మాట్లాడదాం. సో సోడియం సైనైడ్ అనేది దేనికి సంబంధించి ముఖ్యమైనటువంటి మూలకం ఒకసారి మీకు తెలిస్తే మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. సో సోడియం సైనైడ్ దీన్ని ఎక్కువగా దేనికోసం ఉపయోగిస్తారు అనేటువంటి అంశాన్ని ఒక్కసారి మీకు ఏమైనా తెలిస్తే మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. సో సోడియం సైనైడ్కి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి అనేది మనం మాట్లాడాలి. ఈ అప్డేట్ మీద మనకు క్వశ్చన్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అలా సోడియం సైనైడ్ గురించి అడిగితే దీనిని పైన యాంటీ డంపింగ్ డ్యూటీని పెంచాలి అని చెప్పేసి ఇటీవల ఎవరు సూచించారు అని అడుగుతారు. సో ఇప్పుడు ఈ సోడియం సైనైడ్ అనేది దేనికి సంబంధించింది, దీనికి సంబంధించిన ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు ఇది వార్తలలో ఉంది అని అంటే
యాంటీ డంపింగ్ డ్యూటీ గురించి ఇది వార్తలలో ఉన్నది, యాంటీ డంపింగ్ డ్యూటీ గురించి. సో ఇప్పుడు ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది పెంచాలి అని చెప్పేసి భారత్లో దీనికి సంబంధించి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. సో డ్యూటీ ఏమని అంటున్నారు, పెంచాలి అని అంటున్నారు. సో మరి ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ ఏదైతే పెంచాలి అని చెప్పేసి ఎవరు సూచించడం జరిగింది అని అడుగుతారు. సో ఇప్పుడు ఈ సోడియం సైనైడ్కి సంబంధించి యాంటీ డంపింగ్ డ్యూటీ పెంచాలి అని చెప్పేసి ఎవరు సూచించడం జరిగింది అని చెప్పేసి క్వశ్చన్ అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ అనేటువంటి సంస్థ ఇది పెంచండి అని చెప్పింది. ఎవరు అని అంటున్నాం, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్కి సంబంధించినటువంటి సంస్థ యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది సోడియం సైనైడ్ పై పెంచాలి అనేటువంటి అంశాన్ని సూచించడం జరిగింది. బేసిక్గా భారతదేశానికి ఇది ఏ దేశాల నుంచి దిగుమతి అవుతా ఉంది అని అంటే ప్రధానంగా యూరోపియన్ యూనియన్ నుంచి. ఏ దేశాల నుంచి సోడియం సైనైడ్ అనేది దిగుమతి అవుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు అనుకుందాం. భారతదేశానికి సోడియం సైనైడ్ అనేది ఏ దేశాల నుంచి దిగుమతి అవుతుంది, ఇది క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ వస్తే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే యూరోపియన్ యూనియన్ అని అంటున్నాం. అలాగే రెండవ దేశం ఏమిటి అని అంటే చైనా నుంచి కూడా భారత్ అధికంగా ఈ సోడియం సైనైడ్ని దిగుమతి చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ దీనిని తర్వాత మరొక దేశం ఏంటి అని అంటే జపాన్ దేశం నుంచి కూడా మనం సోడియం సైనైడ్ని దిగుమతి చేసుకుంటా ఉన్నాం. అలాగే దీంతో పాటు మరొక దేశం ఏంటి అని అంటే కొరియా, దక్షిణ కొరియా నుంచి కూడా మనం సోడియం సైనైడ్ని దిగుమతి చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇలా దిగుమతి చేసుకుంటున్నటువంటి ఈ సోడియం సైనైడ్కి సంబంధించినటువంటి దీనికి సంబంధించి ఇప్పుడు భారతదేశంలో యాంటీ డంపింగ్ డ్యూటీ పెంచాలి అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ అనేటువంటిది సూచించడం జరిగింది. సో ఇప్పుడు సోడియం సైనైడ్ ఎక్కడి నుంచి దిగుమతి అవుతుంది అని అంటే యూరోపియన్ యూనియన్, చైనా, జపాన్, కొరియా అని అంటున్నాం. సో ఇలా ఈ సోడియం సైనైడ్కి సంబంధించినటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మరి ఈ సోడియం సైనైడ్కి సంబంధించినటువంటి ఇది బేసిక్గా దేనికి సంబంధించినటువంటి వాటి నుంచి ఎక్కువగా వెలికి తీస్తూ ఉన్నారు అని అంటే బంగారం, వెండికి సంబంధించినటువంటి ధాతువుల నుంచి ఇవి వెలికి తీయడం జరుగుతూ ఉంది. దీన్ని ఎక్కువగా దేనిలో ఉపయోగించడం జరుగుతూ ఉంది అని అంటారు. అంటే ఈ మొత్తం అంశాన్ని కూడా మనకు క్వశ్చన్గా అడగడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల సోడియం సైనైడ్పై యాంటీ డంపింగ్ డ్యూటీ అనేటువంటిది పెంచాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ఉపయోగం ఎక్కువగా ఎందులో ఉంది అని చెప్పేసి మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే ఒకటి ఎలక్ట్రోప్లేటింగ్ అని అంటున్నాం. సో దీని ఉపయోగాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఉపయోగాలు సోడియం సైనైడ్కి సంబంధించినటువంటి ఉపయోగాలను గురించి అడిగితే మనం ఆన్సర్ చేయాల్సినటువంటి అంశాలను గురించి ఒకసారి మాట్లాడదాం. సో ఒకటి ఏంటి అని అంటే ఎలక్ట్రోప్లేటింగ్కి సంబంధించినటువంటి దానిలో దీన్ని ఉపయోగిస్తూ ఉన్నాం. ఎలక్ట్రోప్లేటింగ్ అని అంటున్నాం. సో దీనిలో ఇది ఉపయోగించడం జరుగుతూ ఉంది. దీని ఉపయోగం సోడియం సైనైడ్కి సంబంధించినటువంటి ఉపయోగం దీంట్లో ఉంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక లోహాలకి సంబంధించినటువంటి వేడి చికిత్స ఉంటుందో లోహాల వేడిలో కూడా దీన్ని ఉపయోగిస్తారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. లోహాలకి సంబంధించినటువంటి వేడిలో సోడియం సైనైడ్ అనేది ఉపయోగించడం జరుగుతూ ఉంది అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పురుగుల మందుల తయారీలో క్రిమి సంహారాలకి సంబంధించి పురుగుల మందుల తయారీలో కూడా సోడియం సైనైడ్ అనేది ఉపయోగించడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ నాలుగవది ఏంటి అని అంటే రంగుల తయారీలో కూడా దీన్ని ఉపయోగిస్తారు సోడియం సైనైడ్ని అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి. సో ఇలా ఈ సోడియం సైనైడ్ అనేది బేసిక్గా ఇలాంటి వాటిలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటితో పాటు బల్క్ డ్రగ్ తయారీలో కూడా ఇది ఉపయోగిస్తారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఒకవేళ మిమ్మల్ని క్వశ్చన్ ఈ విధంగా అడిగినప్పుడు ఏ విధంగా అని అంటున్నాం, సోడియం సైనైడ్ ఉపయోగాలేంటి, దీన్ని దేనిలో ఉపయోగిస్తారు అని ఎక్కడైనా క్వశ్చన్ వస్తే
మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఎలక్ట్రోప్లేటింగ్లో ఉపయోగిస్తారు, లోహాల వేడికి ఉపయోగిస్తారు, అలాగే పురుగుల మందుల తయారీకి, రంగుల తయారీకి, వీటితో పాటు బల్క్ డ్రగ్ తయారీకి కూడా సోడియం సైనైడ్ని ఉపయోగించడం జరుగుతోంది. భారతదేశంలో సోడియం సైనైడ్కి సంబంధించినటువంటి యాంటీ డంపింగ్ డ్యూటీని పెంచాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇలా సోడియం సైనైడ్ అనేటువంటి అంశం మనకు ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్గా దీన్ని గుర్తుంచుకోండి. రైట్, ఇక నెక్స్ట్ ఈ సోడియం సైనైడ్ తర్వాత మనం ఇంకొక అంశం గురించి నేర్చుకుందాం. ఇది సోడియం సైనైడ్కి సంబంధించిన అంశం. కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్, ఇలాంటి అంశాలను ఎక్కువగా అడుగుతారు, మనం చాలా తక్కువగా ఫోకస్ చేసేటువంటి అంశాలు. బట్ మీరు వీటికి సంబంధించి చాలా క్లారిటీగా నేర్చుకున్నారు కాబట్టి ఎక్కడ క్వశ్చన్ వచ్చినా మీరు చాలా ఖచ్చితమైనటువంటి ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఇంకొక విషయం కూడా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, సోడియం సైనైడ్ ఏ దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతూ ఉంది అని ఎక్కడైనా క్వశ్చన్ వస్తే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ యూరోపియన్ యూనియన్, చైనా, జపాన్, కొరియా దేశాల నుంచి దీన్ని దిగుమతి చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే.